please go ahead. Honorable CM Shri Jagan Mohan Reddy Gariki na hridayapurvak namaskaramu. Honorable Ministers, MPs, MLAs, MLCs, Vice Chairperson Agriculture Mission, State Advisors, Vice Chancellor Agriculture University, respected Chief Secretary Madam, senior colleagues, district collectors and all officers, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరుమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి అందరినీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు ఆనరబుల్ సీఎం గారు నివార్ తుఫాన్ వల్ల పంట కోల్పోయిన 8,034 లక్షల రైతులకి 645.99 crores పెట్టుబడి రాయితీ రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ మాసం ఆఖరిలో సంభవించిన నివార్ తుఫాన్లో నష్టపోయిన రైతులకి ఒక్క నెలలో తిరగముందేనే ఈ సహాయం ఇవ్వటము రైతులకి రబీ పంట వేయడానికి ఎంతో సహాయపడుతుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇంత తొందరగా సహాయం చేయటం ఇదే ప్రథమం. రైతులందరికీ అందరి తరఫు నుంచి ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత తొందరగా సహాయం ఇవ్వటమే కాకుండా ఇది పారదర్శకంగా జరగాలని ఈ పంట సహాయం తీసుకొని అలాగే సోషల్ ఆడిట్ కండక్ట్ చేసి అతి పారదర్శకంగా చేసిన ప్రక్రియలో ఈ రైతులు జాబితా తయారు చేయటం జరిగింది. దీంతో పాటు 80% మీద సబ్సిడీ సీట్ ఇవ్వటం కానీ ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ 3 monthsలోనే ఇవ్వటం కానీ నివార్ సైక్లోన్తో దెబ్బతిన్న రైతులకి ఎంతో మేలు చేస్తుంది. సీఎం గారికి మరొకసారి రైతులందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద 2021 థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఆఖరి విడత కింద 51.59 lakh ఫార్మర్స్కి ఈరోజు సీఎం గారు 1,119.84 crores రిలీజ్ చేయటం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మన సీఎం గారు ఈ ప్రోగ్రాం కింద కవర్ చేస్తున్నారు. ఇది చాలా హర్షదాయకము. ఎందుకంటే దీస్ ఆర్ ద ఫార్మర్స్ హూ యాక్చువల్లీ నీడ్ ద గవర్నమెంట్ సపోర్ట్. వ్యవసాయ అనుబంధ రంగాల్లో బలోపేతం చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వము మన సీఎం గారి ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇంకొక బృహత్తరమైన కార్యక్రమానికి ఆనరబుల్ సీఎం గారు శ్రీకారం చేస్తున్నారు. అది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్. I am very proud, sir, that we are the first state in the country to have this Andhra Pradesh State Agriculture Council. తమరు రైతు భరోసా కేంద్రాల ద్వారా కల్తీ విత్తనాలు తర్వాత ఎరువులు అలాగే పురుగు మందులు ఇవ్వకూడదు, పూర్తిగా దాన్ని అరికట్టడానికి ఒక మంచి వ్యవస్థ మీరు తయారు చేశారు సార్. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ విల్ బి ఎ వ్యవస్థ to remove the spurious colleges and substandard colleges in the state. An agriculture council will be a statutory body to regulate the agriculture practices and education in the state and will be like an umbrella to agriculture, horticulture graduates in the field and develop professional ethics and give good quality education and thereby good extension services to the farmers in the state. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆనరబుల్ సీఎం గారిని మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ యూ సార్ ఇఫ్ యూ కెన్ జస్ట్ వన్ ఆడియో విజువల్ సార్ విత్ యూ కైండ్. సకాలంలో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. ఫలితంగా కురిసిన వర్షాల వల్ల రైతులెంతో ఉత్సాహంతో ఖరీఫ్ పంటలు ప్రారంభించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పంటలు ఏపుగా పెరుగుతున్న తరుణంలో పలు విడతల్లో అధిక వర్షాలు కురవటం వల్ల వాగులు వంకలు పొంగి వివిధ పంటలకు నష్టం చేకూర్చాయి.
అయితే ప్రకృతి ప్రకోపానికి గురైన రైతు సాయం కోసం ప్రథమంగా చూసేది ప్రభుత్వం వైపు. ఏదైనా విపత్తు జరిగి పంట నష్టపోయిన రైతుకు తదుపరి పంట వేసుకోవడానికి వీలుగా తక్షణం సహాయం అందించినప్పుడే రైతుకు ఊరట. తన సుదీర్ఘ పాదయాత్రలో ఇటువంటి సంఘటనలెన్నో దగ్గరగా చూసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఒక నిర్ణయానికొచ్చారు. ఆ విధంగానే జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు వివిధ విడతల్లో కురిసిన అధిక వర్షాల వల్ల 2.32 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు అక్టోబర్ మాసంలోనే 136.14 కోట్లు మన జగనన్న ప్రభుత్వం చెల్లించింది. అలాగే మరో విడత అక్టోబర్ మాసంలో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల మరో 2.15 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినగా ఆయా రైతులకు నవంబర్ మాసంలోనే 132.63 కోట్ల రూపాయలు నేరుగా ఆ రైతు ఖాతాలోనికి జమ చేశారు. ఇదంతా ఒకెత్తైతే పంట నష్టం జరిగిన తరువాత వాస్తవ రైతులను గుర్తించడంలో అనుసరించిన విధానం అంటే ముందస్తుగానే ఈ క్రాప్ నమోదు చేయటం వల్ల ఇది మరింత సులువైంది. ఈ విధానాన్ని ముందు నుండి ప్రోత్సహించి అధికార యంత్రాంగాన్ని సమాయత్తపరచి పంట నష్టపోయిన రైతులను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసి వారి జాబితాలను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించి విమర్శలకు తావు లేకుండా అత్యంత పారదర్శకతతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అభినందనీయులు. అయితే ఇటీవల సంభవించిన నివర్ తుఫాను వల్ల మరొక్కసారి మన రైతాంగం భారీ స్థాయిలో పంటల్ని కోల్పోయారు. తక్షణం స్పందించిన మన ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చి సకాలంలో పంట నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేసి వాటిని రైతు భరోసా కేంద్రాలలో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శనకు ఉంచి డిసెంబర్ 15వ తేదీలోపు నివేదికలు తెప్పించుకొని డిసెంబర్ మొదటి వారంలో జరిగిన అసెంబ్లీలోనే ప్రకటించిన విధంగా ఈ నెల 29వ తేదీన 645.99 కోట్లు 8.34 లక్షల మంది రైతులకు నేరుగా తమ ఖాతాలలోనికి జమ చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పంట నష్టాలన్నింటినీ కూడా అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖు లోపల పూర్తిగా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నష్ట పరిహారాన్ని రైతులకు డిసెంబర్ 31వ తారీఖులోగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. కేవలం పెట్టుబడి రాయితీ చెల్లించడమే కాకుండా పంట నష్టపోయిన రైతులని మరింత ఆదుకునే నిమిత్తం తడిసి రంగుమారిన మరియు మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల నుండి ప్రభుత్వమే కొనటమే కాకుండా నష్టపోయిన పంట స్థానంలో మరో పంట పెట్టుకోవడానికి 80% రాయితీపై విత్తనాలను వెంటనే సంసిద్ధం చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఆయా రైతులకు అందజేయటంలో చూపిన చొరవ ఎంతో అభినందనీయం. ఇది రైతులకు ఎంతో ఊరటనిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. నివార్ తుఫాను వచ్చి మా పంటలన్నీ కూడా మునిగిపోయి చాలా నష్టాల్లో మునిగిపోయి ఉన్నామండి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి అధికారులని గ్రామ కమిటీ సభ్యుల్ని పంపించి ఆ పొలాలని అంచనా వేసి రైతుకి నెల రోజుల్లో సబ్సిడీ ఇవ్వటం అనేది ఎవరో చేయలేదు సార్. తడిచిపోయిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని కూడా ఈ వరి కొనుగోలు కేంద్రం ద్వారా తీసుకుంటున్నందుకు సంతోషకరంగా ఉందండి. రైతులందరూ కూడా మీకు అందరికీ ఎంతో రుణపడి ఉంటాము. రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాము. ఈ రకంగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే కాదు ఏ దేశంలో కూడా లేదు. దీనికి తోడుగా మాటిచ్చిన విధంగా రైతు భరోసా పథకంలో 50.47 లక్షల మంది రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు 2 విడతల్లో 5,809 కోట్ల రూపాయలు చెల్లించగా ఈ సంవత్సరానికి ఆఖరు విడతగా 51.59 లక్షల మందికి 1,119.84 కోట్ల రూపాయలు కూడా సంక్రాంతికి ముందుగానే రైతు ఖాతాలలోనికి రైతు భరోసా నగదు జమ చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే చేస్తాడు, మడం తిప్పటం ఎరుగని మన జగనన్న.
సకాలంలో I request the Honorable Minister, sir, to please take them. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ హాజరైన ఎంపీ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు మీరు ఒక చరిత్రని ఈ సంవత్సరం సృష్టించారు. ఒక చరిత్రని మీరు సృష్టించారు సార్. ఇంతకుముందు పంట నష్ట పరిహారం అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే ఎంత వస్తుందో తెలియదు, అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు అన్నట్టుగా విధానాలు ఉండేవి. 2014-19 మధ్య చూసుకున్నా కూడా కనీసం చెప్పిన విధంగా ఎన్యూమరేట్ చేసిన ప్రకారం కూడా పంట నష్ట పరిహారాలు ఇవ్వని పరిస్థితులు చూసాము. కానీ సార్, ఈరోజు ఒక మనసున్న నాయకుడిగా, ఒక అందరివాడిగా, నేను రైతు పక్షపాతిని ప్రకటించుకున్న నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఈరోజు మీరు ఏ సీజన్లో ఆ సీజన్లోనే నేను పరిహారాన్ని ఇస్తానని ప్రకటించి చెప్పిన టైం కన్నా ఒకరోజు ముందుగానే ఇవాళ ఇచ్చే పని చేస్తూ ఉన్నారు సార్. మీరు మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి అని మరొకసారి నిరూపించుకున్నందుకు రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సార్, గత బకాయిలు ఇంతకుముందు చూసుకుంటే సార్, బీమా ప్రీమియం దగ్గర మొదలుకొని ఇన్పుట్ సబ్సిడీ వరకు చాలా బకాయిలు ఒక్క బాధ్యత లేని విధంగా రైతుల పట్ల పెట్టి కేవలం నినాదాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితిని చూసాం సార్. కానీ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మీరు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఒక పక్క మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటూ రైతులకి మెరుగైన ఫలితాలు ఇవ్వాలి, ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ, మరోపక్క వారు పెట్టిన బకాయిలను కూడా తీరుస్తూ, ఇంత కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏ రోజు చెప్పిన సమయానికన్నా ముందే ఇచ్చారు తప్ప కనీసం ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం సార్. సార్, రైతు భాగస్వామ్యంతో ఇవాళ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థని మీరు క్రియేట్ చేశారు. పూర్తిగా చెప్పాలంటే ఒక ఈ అడ్వైజరీ బోర్డ్స్ అన్నీ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అదేవిధంగా అగ్రికల్చర్ మిషన్ అన్నింటినీ ఏర్పాటు చేసి రైతు భాగస్వామ్యం క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు నేరుగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్లనే ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయనేది కూడా మేము నమ్ముతూ ఉన్నాం సార్. మీ పాదయాత్రలో ఆ రోజు మీరు ఏదైతే చూశారో, చెప్పారో, అది ఈరోజు తప్పకుండా అమలవుతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సార్. సార్, నివర్ తుఫాను సంబంధించి అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే బిగినింగ్ నుంచి జూన్ నుంచి నష్టపోయిన పరిహారం అంతా కూడా మనం నవంబర్ నెల వరకు ప్రభుత్వం ఇచ్చేయడం జరిగింది సార్. ఈ నివర్ తుఫాను సంబంధించి ఈరోజు మొత్తం ఎన్యూమరేషన్ అంతా కూడా చెప్పిన టైంకి మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కంప్లీట్ చేసి ఈరోజు 12 లక్షల మంది రైతులకి, సారీ సార్, 8 లక్షల మంది రైతులకి ఇన్పుట్ సబ్సిడీని ఇస్తూ ఉన్న విషయాన్ని, దాదాపు 646 కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఇదే కాకుండా రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పథకం కింద కూడా మొత్తం మీరు కేవలం అంతకుముందు ఇచ్చేదే కాకుండా సార్, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా మీరు ఇమ్మనమన్నారు సార్. అదే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయంగానే రైతాంగం తరపున మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఇంత మంచి కార్యక్రమాలు రైతు వెన్నుముకగా నినాదాలే తప్ప వారి గురించి పట్టించుకోని పరిస్థితుల్లో చూసాం. కానీ చెప్పిన టైంకి చెప్పినట్టుగా రైతాంగాన్ని ఆదుకునే ఈ కార్యక్రమాలు చేసిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సార్. సార్, ఈ సందర్భంగా ఒక ఇళ్ల పట్టాలకు సంబంధించి సార్, ఫీల్డ్లో చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం ఉంది సార్. ఎక్కడ చూసినా అసలు మహిళల ముఖాలు ఆనందం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల దాంట్లో ఎంతో కొంత మాకు కూడా అదృష్టం అనేది ఒక భాగస్వామ్యం వచ్చిందనేది ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అయితే దీన్ని ఇళ్ల పట్టాలు దాన్ని తర్వాత రైతులకు మీరు చేసేదాన్ని డైవర్ట్ చేయడానికి కొన్ని శక్తులు ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చినాయి సార్. అయితే రైతులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు సార్, వాళ్ళని రోడ్ల మీద పెట్టారు సార్. ఆ విషయం మళ్ళీ మరొకసారి మీ సమక్షంలో
నేను ప్రస్తావిస్తూ, సార్ ఇప్పుడు కొంతమంది రైతులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. దానికన్నా ముందు మీరు మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే చెప్పాను. అందరూ కలెక్టర్స్ అందరూ ఎవ్రీబడి ఈస్ ఆన్ బోర్డ్ కదమ్మా. అందరు కలెక్టర్లు కూడా రైతు ప్రతినిధులను మీ దగ్గర మీ కార్యాలయాల్లో మీతో పాటు ఉన్నారన్నట్టుగానే భావిస్తూ ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మరో శుభదినం. రైతుల ఖాతాల్లోకి మరో 1766 కోట్ల రూపాయలు ఈరోజు జమ చేస్తూ ఉన్నాం. 1766 కోట్లల్లో మూడో విడత రైతు భరోసాగా 1120 కోట్ల రూపాయలు 51,59,000 మంది రైతుల ఖాతాల్లోకి, అంటే 1/2 కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు వేస్తూ ఉన్నాం. ఇది కాక నివార్ తుఫాను వల్ల నష్టపోయిన 8,34,000 మంది రైతులకు దాదాపుగా 12 లక్షల చిల్లర ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్లోనే, అది కూడా కేవలం నెల రోజుల్లోపే పరిహారాన్ని అందిస్తూ 646 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం కింద, ఇన్పుట్ సబ్సిడీ కింద అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపితే 1766 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబడతా ఉన్నాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం కాబట్టే మొట్టమొదటి రోజు నుంచి కూడా రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి బాహాటంగా చెప్పడమే కాకుండా ప్రతి అడుగు కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు వేశాం. గత టీడీపీ ప్రభుత్వంలో 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించి, ఆ గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో విడతలుగా కేవలం 12,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్వయంగా రాతపూర్వకంగా కూడా చెప్పారు. అంతేకాదు, ధాన్యం బకాయిలు, విత్తనం బకాయిలు, ఇన్సూరెన్స్ బకాయిలు, కరెంటు బకాయిలు, చివరకు ఇన్పుట్ సబ్సిడీ 0 వడ్డీ డబ్బులు సైతం ఎగ్గొట్టి రైతుకు చేసిన మోసం అంతా ఇంతా కూడా కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. చివరకు ఈ బాధలు తానలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు గత ప్రభుత్వంలోని 434 కుటుంబాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా పరిహారం మన ప్రభుత్వమే ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వం ఏ రకంగా రైతుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిందో మనమంతా కూడా చూసాం. మరి మన ప్రభుత్వం ఈ 18 నెలల పాలనలో
రైతులకు అందించిన సహాయం గురించి కూడా 2 మాటలు చెప్పాలి. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు 51,59,000 మంది రైతు కుటుంబాలకు అక్షరాల 13,101 కోటి రూపాయలు అందించాం. కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా రైతన్నులకు ఏటా 13,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీగా ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఏటా 13,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు, అటవీ అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే. గత ప్రభుత్వం 0 వడ్డీ బకాయిలు 904 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ 0 వడ్డీకి సంబంధించిన ఆ బకాయిలు సొమ్ము తీర్చడమే కాకుండా వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద పంట రుణాలకు ఈ ఖరీఫ్కు 510 కోట్ల రూపాయలు కూడా చెల్లించాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా క్లెయిములకు 1968 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రైతుల దగ్గర నుంచి ₹1 మాత్రమే తీసుకొని ఈ సంవత్సరం జూన్ నుండి నవంబర్ వరకు భారీ వర్షాలు, వరదలు, తుఫాన్ల వల్ల 17,25,000 ఎకరాలలో జరిగిన పంట నష్టానికి గాను సుమారు 13,56,000 మంది రైతులకు 1,038 కోట్ల 46 లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా కూడా అందించడం కూడా జరిగింది. సరైన ధరలు రైతులకు ఖచ్చితంగా రావాలి అన్న తాపత్రయంతో ధాన్యం కొనుగోలుకు 18,343 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఇతర పంటల కొనుగోలుకు 4,761 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. కేవలం రైతులకు మంచి ధరలు రావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతో గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు కూడా 960 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ గురించి ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. రైతన్నకు మనం ఇస్తా ఉన్న ఉచిత విద్యుత్ కోసం, ఆక్వా రైతుల బాగు కోసం అక్షరాల 17,430 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వెచ్చించడం జరిగింది. ఈ 17,430 కోట్ల రూపాయల్లో గత ప్రభుత్వం రైతుల తరపున కట్టవలసిన 8,655 కోట్ల రూపాయల బకాయిలు కూడా మన ప్రభుత్వమే తీర్చింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా. పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం అక్షరాల ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప ఇది సాధ్యం కాదు అని అంటే 1,700 కోట్ల రూపాయలు వెచ్చించామని కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను. విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలు 384 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతో రైతుల కోసమే మనమే చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శనగ రైతులకు బోనస్గా 300 కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం. మొత్తంగా రైతుల కోసం ఈ 18 నెలల కాలంలో మొత్తంగా రైతుల కోసం అక్షరాల 61,400 కోట్ల రూపాయలు చిరునవ్వుతోనే
వెచ్చించామని చెప్పి ఈ సందర్భంగా రైతన్నల తరపున మీ బిడ్డగా ఈరోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతే కాకుండా శాశ్వత ప్రాతిపదికన రైతులకు ఇస్తా ఉన్న ఉచిత విద్యుత్ పథకం శాశ్వత ప్రాతిపదికన జరగాలి. ఎటువంటి డోకా కూడా ఈ పథకంలో ఉండకూడదు. రేట్లు పెరుగుతూ పోతా ఉన్నాయి, సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. ఈ భారం ప్రభుత్వం మీద పడి రైతులకు ఇవ్వలేని పరిస్థితిలోకి ప్రభుత్వం ఏనాటికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో శాశ్వత ప్రాతిపదికన 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లకు కూడా టెండర్లను కూడా పిలిచాము అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా. ఈ 18 నెలల కాలంలోనే మనం 61,400 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించాము అని చెప్పి గర్వంగా ఒకవైపున చెబుతూ, ఆ రైతు బిడ్డగా ఇవి కాక ఈ 61,400 కోట్ల రూపాయలు వెచ్చించడం కాక రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, గ్రామంలోనే మన ఇంటి పక్కనే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, రైతు ఏ రోజు కూడా విత్తనం దగ్గర నుంచి అమ్ముకునేంత వరకు కూడా ఏ కష్టము పడకూడదు, చెయ్యి పట్టుకుని నడిపించాలి అని చెప్పి మార్కెటింగ్ సదుపాయాల కల్పన, ఆగ్రి ల్యాబ్లు, ఈ సంవత్సర కాలంలో రాబోయే సంవత్సర కాలంలోనే రైతన్నలకు మంచి చేసేందుకు గ్రామాలలోనే గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగు, అసేయింగ్ ఎక్విప్మెంట్ క్వాలిటీ నిర్ధారణ కోసం నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్, గ్రామాలలో జనతా బజార్లు కూడా ఈ సంవత్సర కాలంలో జరగబోయే కార్యక్రమాలలో పెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలకు అండదండలు అందించేందుకు 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీటికి ఖర్చు ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అయితేనేమి, గ్రామాలలో గోడౌన్లు అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు అయితేనేమి, అసేయింగ్ ఎక్విప్మెంట్ అయితేనేమి, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితేనేమి, వీటి అన్నిటికీ ఖర్చు కూడా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అవుతుందని తెలిసినా కూడా ఖచ్చితంగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా రేపు సంవత్సరానికి ప్రణాళికాబద్ధంగా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇదంతా రైతుల మీద మమకారంతో, ప్రేమతో, బాధ్యతతో చేస్తూ ఉన్నాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఇంతగా రైతన్నల కోసం ఇంతగా సిన్సియర్గా చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటును కూడా వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఆరాటంతో పని చేస్తూ ఉంటే కూడా పండ్లిచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడో, ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నాడో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు మనం రైతు భరోసా మరియు నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నది ఇదివరకే ప్రకటించాం. ఈరోజు ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నది కూడా కాదు. ఈరోజు నివార్ తుఫానుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మనం ఇస్తాము అని చెప్పిన మాట ఈరోజు చెప్పిన మాట కాదు. ఇదే మాట 6 సందర్భాల్లో చెప్పాం. 24/11/2020 కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాం. 25/11/2020 సీఎంఓ మీటింగ్లో చెప్పి ప్రెస్లో చెప్పడము జరిగింది. 27/11/2020 క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. 28/11/2020లో నివార్ సైక్లోన్ రివ్యూ మీటింగ్ అట్ తిరుపతిలో చెప్పడం జరిగింది.
30/11/2020లో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. 18/12/2020లో క్యాబినెట్ మీటింగ్లో 29వ తారీఖున డేట్ కూడా చెప్పాం. గతంలో 31వ తారీఖు లోపల అని చెప్పాము. 18/12/2020 క్యాబినెట్ మీటింగ్లో డేటుతో సహా 29వ తారీఖుని ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. మరి ఈ డేటు కొత్త ఏమీ కాదు. ఈ డేట్ మనం పలానా డేటుకి ఇస్తా ఉన్నాము, ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది. ఈ డేట్ ఎలాగో తెలుసు కాబట్టి, ఎలాగో ఈ డేట్లో మనం రైతులకు సహాయం అందిస్తాము కాబట్టి, ఎలాగూ ఈ డేట్ తెలుసు కాబట్టి, ఇది ఎలాగూ జరుగుతుంది కాబట్టి, ఎందుకనంటే జగన్ ఏదైనా కూడా ఒక డేట్ చెప్పాడు అని అంటే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో ఇంతవరకు డేట్ ఎక్కడ తప్పలేదు కాబట్టి ఇది ఎలాగూ జరుగుతుందని తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తూ ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగూ జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు. జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుణ్ణి, తన దత్తపుత్రుడిని ఇద్దరిని కూడా రంగంలోకి దించుతాడు. ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతాడు. ఇద్దరూ కూడా కరెక్ట్గా ఒకరోజు ముందు, ఈరోజు మనం ఇస్తా ఉన్నామనంటే కరెక్ట్గా ఒక్కరోజు ముందు హైదరాబాద్ నుంచి దిగుతారు. ఒక్కరోజు ముందు. నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు. వీళ్ళిద్దరికీ రైతుల కష్టాలు కూడా వీళ్ళెవరికి కూడా పట్టవు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా. ఏ ఒక్కరోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా కనీసం నోరు కూడా మెదపని పుత్రులు. ఇటువంటి వారు రైతుల కష్టాలు తెలియని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో రంగు మారిన ధాన్యము కానీ, తడిచిన ధాన్యం కానీ ఇంతవరకు ఎక్కడైనా రంగు మారిన ధాన్యము, తడిచిన ధాన్యమే కొనుగోలు చేయడమే చాలా గొప్పగా చెప్పే పరిస్థితి. అటువంటిది రంగు మారిన ధాన్యమైనా సరే, తడిచిన ధాన్యమైనా సరే, చివరకు మొలకలెత్తిన ధాన్యమైనా సరే అదే పనిగా కొత్త పద్ధతులు తీసుకొని వచ్చి కొనుగోలు చేయించే కార్యక్రమం చేశాం. ఇప్పటికే 73,000 టన్నులు ఇలా రంగు మారినవి, తడిచినవి, మొలకలెత్తిన ధాన్యాలు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల. 80% సబ్సిడీతో రెండో పంటకు విత్తనాలు, నష్టపోయిన రైతుకు విత్తనాలు ఇచ్చే కార్యక్రమం. ఇప్పటికే దీనికోసం 43,000 క్వింటాల్లో రైతులకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. నివార్ తుఫాన్ జరిగిన నెలలోపే, ఒక నెల కూడా తిరక్క మునిపే రైతులకు నష్టం జరగకోకుండా ఈ క్రాప్ డేటా ద్వారా, ఈ క్రాప్ డేటాను చూపిస్తూ గ్రామ సచివాలయాలలో ట్రాన్స్పరెంట్గా లిస్టులు మొత్తము కూడా గ్రామ సచివాలయాల్లో పెట్టి ఎన్యూమరేషన్ పూర్తి చేసి సోషల్ ఆడిట్ కోసం పెట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా, ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా నష్టం ఖచ్చితంగా నష్టపరిహారం అందించే విధంగా సోషల్ ఆడిట్లకు తీసుకొని వచ్చి లిస్టులు పెట్టి డిస్ప్లే చేసి ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివార్ తుఫాన్ జరిగిన ఒక నెలలోపే పరిహారం చెల్లిస్తూ ఉన్నాం. ఉట్టి నివార్ తుఫానుతో పాటే కాకుండా 3వ విడత రైతు భరోసా సొమ్మును కూడా అడ్వాన్స్ చేసి
దాన్ని కూడా రైతులకు చేతుల్లో పెడితే రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆరాటంతో రైతుల కోసం ఈరోజే డిసెంబర్ 29వ తారీఖున ఈ కార్యక్రమాన్ని కూడా చేయిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్నాయని తెలిసి ఉన్నా కూడా పండ్లు పండించే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా వక్ర బుద్ధితో వీళ్ళు చేస్తూ ఉన్న విమర్శలు చూసినప్పుడు నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఇవాళ రైతులకు సంబంధించి ఈరోజు నిజంగా అన్ని రకాలుగా రైతులకు మంచి జరగాలని, అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలు కనిపిస్తూ ఉన్నాయి. సంక్రాంతి ముందే వచ్చినట్టుగానే క్రిస్మస్ రోజు నుంచే, వైకుంఠ ఏకాదశి రోజు నుంచే విపరీతంగా గ్రామాలలోనూ విపరీతంగానూ సంక్రాంతి వేడుకలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలోనూ పట్టణాల్లోనూ ఇళ్ల పట్టాలు ఒక్కొక్కరు అందుకొని ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు అక్క చెల్లెమ్మలు. ఆ సంతోషంలో రైతులు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నివార్ తుఫాన్ కానీ, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత సొమ్ము కానీ రైతన్నల చేతుల్లో పెట్టి సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంక్రాంతి జరుపుకునేట్టుగా ఉండాలి అని తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇలా మంచి చేసే మీ అందరి ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి దేవుడు ఆశీస్సులు ఉండాలని, మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ అనుమతితో రైతులు కొంతమందిని మీతో ఇంటరాక్ట్ చేయడానికి పిలుస్తాం సార్. సార్ ముందుగా సార్ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడతారు సార్. బి నాగరాజు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే మురళి, ప్లీజ్ గో హెడ్. ఐ సీ యు మురళి. సార్ మా జిల్లాకు సంబంధించి సార్ ఈ నివార్ తుఫాను నవంబర్లో జరిగిన దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 77,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది సార్, 46 కోట్ల రూపాయలు. అదేవిధంగా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కింద 102 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నాం సార్. ఈ సందర్భంలో కునుపు నాగరాజు గారు పాసర్లపూడి గ్రామం సార్, ముమ్మడివరం మామిడి కుదురు మండలం నుంచి తమరితో మాట్లాడతారు సార్. నమస్కారం సార్. నమస్తే నాగరాజు. నమస్తే. ముఖ్యమంత్రి వారికి నా మరి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా సంతోషం ఈరోజు ఒక రైతుగా మీతో మాట్లాడే అవకాశం పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను సార్. నేను మామిడి కుదురు మండలం పాసర్లపూడి గ్రామం విలేజ్ నుంచి వచ్చాను సార్. నాకు 2.5 ఎకరాలు పొలం ఉంది సార్. అందులో 1 ఎకరం కౌలు, నా భార్య పేరుని నా పేరుని కలిపి 1.5 ఉంటుంది సార్. మొన్న నవంబర్ నెలలో జరిగిన తుఫానికి నేను వరి వేసాను సార్. వరి మొత్తం మరి నీట మునిగి కుళ్ళిపోవడం జరిగింది. చాలా దిక్సోచ స్థితిలో ఉన్న టైంలో మన ఆర్బీకే కేంద్రం ద్వారా మన ఏదైతే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారో వారు నా వద్దకు వచ్చి నా యొక్క పంటని అలాగే గ్రామంలో ఉన్న పంటని మొత్తాన్ని కూడా వారు సర్వే చేసి ఆ సర్వే రిపోర్టుల్ని తీసుకుంటాం జరిగింది సార్. ఆర్బీకే కేంద్రంలో పెడతాం కూడా జరిగింది. నాకు 2.5 ఎకరాలకి 13,360 రూపాయలు మరి ఈ రోజు మీ ద్వారా నా ఖాతాలో జమ అవటానికి నా పేరున మరి అక్కడ చూసుకుని చాలా సంతోషించారు సార్. అలాగే మా జిల్లాలో ఈరోజు మరి 77,000 రైతులు నష్టపోవటం, దానికి 46.25 కోట్లు నష్టాన్ని మాకు జిల్లాకు రావడం జరిగింది సార్. మా మండలానికి వస్తులోకి 646 హెక్టార్లలో 1,766 రైతులు నష్టపోగా దాని నిమిత్తం 99,24,400 రూపాయలని మా మండలానికి రావడం జరిగింది సార్. నా గ్రామానికి వస్తులోకి 6,02,000 చిల్లరే మరి రావడం జరిగింది సార్. అదేవిధంగా నాకు మరి ముందే చెప్పాను 13,360 రూపాయలు నాకు రావడం జరిగింది సార్. చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మరి అనేక మరి నీలం తుఫాను కానీ అనేకమైన తుఫాన్లు రావడం జరిగింది. ఆ తుఫాన్లో ఎప్పుడు కూడా మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు
మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు, రైతులుగా మేము ఎప్పుడు కూడా సంతోషించలేదు. మీరు చెప్పినట్టుగా సంక్రాంతి ముందే వచ్చింది, క్రిస్మస్ రోజుని, అలాగే ముక్కోటి ఏకాదశి నుంచి మీరు ప్రారంభించిన నెల స్థలాల దగ్గర నుంచి కూడా ఈ రోజు మన సంక్రాంతి. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉంది సార్. ఒక రైతుగా నేను ఒక ఆదర్శ రైతుగా కూడా పనిచేశాను, నాన్నగారి టైంలో ఆదర్శ రైతుగా పనిచేశాను. అప్పుడు కూడా రైతుల ద్వారా నేను కూడా ఎకరాకి 625 రూపాయలని మరి ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాను సార్. ఏ రోజుని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రోజుని ఒక్క రూపాయి మాకు ఈ యొక్క ఇన్సూరెన్స్ రాలేదు సార్. ఈ రోజు మీ ద్వారా ఒక్క రూపాయి కడతం ద్వారా నా అకౌంట్లో 18,034 రూపాయలు సార్ జమ అయింది సార్. నిజంగా హ్యాండ్స్ అప్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, రైతు పక్షపాతి కానీ, మాట తప్పని మాడవ తెప్పని వంశం నుండి వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి అన్న రైతుల యొక్క కష్టాలని, రైతు ఎప్పుడైతే బాగుపడతాడో గ్రామాలు బాగుంటాయి దేశం బాగుంటుందని చెప్పిన గాంధీ యొక్క ఆశీస్సుల మేరకు మీరు ఏదైతే సుదీర్ఘ పాదయాత్రలో మరి ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు 360-340 కిలోమీటర్లలో మరి పాదయాత్రలో నేనున్నాను అని మా యొక్క బాధల్ని, రైతుల యొక్క బాధల్ని, అక్క చెల్లెల యొక్క బాధల్ని, విద్యార్థుల యొక్క బాధల్ని, మరి ఈ బాధలన్నీ కూడా మీరు విని ఈ రోజుని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏ ఒక్క మాట కూడా తప్పకుండా మరి చక్కగా అమలు చేస్తూ మా రైతుల్ని మీరు ఆదుకుంటాం చాలా సంతోషం సార్. అలాగే రైతు భరోసా ఉంది సార్. ఈవేళ రైతు భరోసా మీరు పాదయాత్రలో 12,500 రూపాయలు 4 సంవత్సరాలకి ప్రకటించడం జరిగింది సార్. ఇది సరిపోదని మళ్ళీ దాన్ని 1,000 రూపాయలకి పెంచడం, 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచడం ద్వారా మేము మరో 17,500 రూపాయలని ప్రభుత్వం ద్వారా మీ ద్వారా లబ్ధి పొందుతాం. ఇది కూడా మరి చరిత్రలో మరి ఏ ముఖ్యమంత్రి, ఏ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా జరిగి ఉండలేదు సార్. దీనికి కూడా మా రైతులు ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అదేవిధంగా ఆర్బీకే కేంద్రాలు సార్. ఈవేళ ఆర్బీకే కేంద్రాలు మరి మీ మానసిక పుత్రికగా మీరు తీసుకున్నారు. గ్రామంలో రైతు ఏ విధంగా వ్యవసాయం చేస్తే ఇబ్బంది పడకుండా మరి మార్కెటింగ్ కానీ, పంట పండించి మనం నారు పోసిన కాడి నుంచి ధాన్యం అమ్ముకునే వరకు ఏ విధమైన కష్టం పడకుండా ఒక మంచి ఆలోచనతో మీరు ప్రవేశపెట్టిన ఆర్బీకే కేంద్రాల ద్వారా మేము పొందుతున్న విత్తనాలు, ముఖ్యంగా మీరు మొన్ననే ఇచ్చిన ఈ 80% సబ్సిడీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఎప్పుడు ఇవ్వలేదు సార్. 80% అంటే 1,000 రూపాయలు ఒక ధాన్యం మరి బస్తాకి మేము 199 రూపాయలు చెల్లించి మరి తీసుకుంటాం, నార్మల్ వేయటం జరిగింది సార్. ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. దానికి కూడా మా రైతుల తరపున మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే విత్తనాలు కానీ, అలాగే ఎరువులు కానీ మరి రాబోయే మరి కాలంలో మీరు యంత్ర పరికరాలు గతంలో చూసాం సార్. నేను మీ వెంట మరి అనేక ప్రయాణం చేయడం జరిగింది సార్. ముఖ్యంగా ఖమ్మంలో ఒకసారి మిమ్మల్ని కలవడం జరిగింది. పాదయాత్రలో మా పాసులు కూడా వచ్చినప్పుడు మీరు ఒక రోజు మా ఊర్లో స్టే చేయడం జరిగింది. అప్పుడే మా ఊర్లో మేము ఒక మెమోరాండం ఇచ్చాం. మా ఊరు తరపు నుంచి ఒక 50-100 మంది స్త్రీలందరూ వచ్చి, అయ్యా మా ఊర్లో ఇళ్ళ స్థలాలు లేక ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మేము రోడ్ల పక్కనే పుంతల పక్కనే నివసిస్తున్నాం, మాకు ఇళ్ళ పట్టాలు కావాలంటే ఆ రోజునే మీరు ఇవ్వటం జరిగింది సార్. దాని ప్రకారంగా మరి ఈరోజు 30,76,000 మరి ఇళ్ల పట్టాలని మరి ఇచ్చి భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ ముఖ్యమంత్రిగా, సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ముఖ్యమంత్రిగా మరి వేళ ప్రజల గుండెల్లో మరి చెప్పుకుంటూ నిలిచిపోయారంటే నిజంగా హ్యాండ్స్ అప్ సార్. అలాంటి ముఖ్యమంత్రి గారుగా మీరు మాకు ఉంటాం, మేము చాలా సంతోషిస్తున్నాం సార్. అలాగే ఇతర విషయాల్లోకి వస్తే ముఖ్యంగా ఈరోజు నాడు నేడు అంటే ప్రాథమిక పాఠశాలలు పూర్వం మేము చదువుకునే రోజుల్లో సార్ పాకల్లో చదువుకునేవారు. నేను ఒక ఎస్సీ కులానికి చెందిన దళితుడిని. చాలా ఇబ్బందిగా చదువుకునేవాళ్ళం. స్కూల్కి వెళ్తేనే కానీ అక్కడ సరైన వసతులు లేక ఇబ్బంది పడేవాళ్ళు. మా పిల్లలు కూడా అదే ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు మీరు ఆ పాఠశాలని కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఏదైతే కార్పొరేట్ సంస్థల్లో మరి అధికమైన వసతులు కలగజేసుకుని ఈవేళ మంచినీరు కానీ, టాయిలెట్లు కానీ అన్నీ కూడా మరి ఆ పాఠశాలలో ఏర్పాటు చేయటం ద్వారా మరి తిరిగి మరి ఈ పాఠశాల నిర్మించడం, పల్లెల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక అంబేద్కర్ లాంటి విద్యను అభ్యసించి ప్రపంచ ఖ్యాతిన మరి సంపాదించుకోవాలని మీరు తీసుకున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం సార్, నిజంగా ఇదొక అమృతం, బడుగు బలహీన వర్గాలకి అమృతంతో కూడిన విషయం. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకున్నాను,
ఇంగ్లీష్ నాలెడ్జ్ లేక ఆ ప్రభుత్వ ఉద్యోగం పొందలేకపోయాను. అలాంటి పరిస్థితులు ఏర్పడకూడదని మీరు దూరదృష్టితో ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మరి కొంతమంది కాకులు మరి స్టైల్ తీసుకురావటం అవన్నీ తీసుకొచ్చినా మాకు తెలుసు. మీరు ఎందుకంటే మాట తప్పరు మడమ తెప్పరు దాన్ని పక్కన పెట్టి 1 నుండి 6 వరకు మరి మా విద్యార్థులకి మరి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంలో మేము మరి ఒక దళితుడిగా మీకు మరొకసారి ఆన్సర్ తెలియజేస్తున్నాను సార్. మరి అలాగే ఇవాళ ఇళ్ల స్థలాలు ఉన్నాయి సార్. భారతదేశ చరిత్రలో మీ లెక్కల ప్రకారంగా మన లెక్కల ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో 30,76,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం సార్. దేశంలో ఎంతమంది ఉంటారు సార్? ఎందుకు ఈ ముఖ్యమంత్రులు తీసుకోలేదు సార్? ఆ హృదయం ఆ సహృదయం మరి మీలో ఉంది సార్. మీలాంటి ముఖ్యమంత్రి రావటం మీరు చెప్పారు, పదయాత్రలో పదే చెప్పడం జరిగింది, నేనున్నాను, నేను విన్నాను, నేను ఉన్నానని. ఆ మాటని ప్రతి మాటని కూడా మీరు తూచా తప్పకుండా తీసుకువచ్చి మరి ప్రజల్లో మమకారం పొందటం మేము చాలా సంతోషిస్తున్నాం సార్. ఆ విధంగా మరి ప్రజల్లో మీరు మన్నలు పొందటం, మేము మీతో మరి ఉండటం కూడా చాలా సంతోషం. అలాగే నాన్నగారితో కూడా నేను ఒకసారి మా పాసులపూడి బ్రిడ్జి శంకుస్థాపనకి నాన్నగారి పక్కన కూర్చుండడం కూడా జరిగింది సార్. నేను ఆ రోజు మరి సర్పంచ్గా ఉండేవాడిని పాసులపూడిలో. నాన్నగారి పక్కన కూర్చుండడం కూడా చాలా అదృష్టం. ఈరోజు మీతో మరి ఈ అవకాశం నాకు రావడం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చిరకాలం వెస్ట్ బెంగాల్ జ్యోతి భాస్కర్ ఆ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా అయితే పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు, నేనక చేయలేను, నాకు వయసు సరిపోతుంది, నేను చేయలేననే స్టేజ్ వరకు ఆయన పరిపాలించిన మా కోరిక, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక, మా రైతుల కోరిక. మీరు అంతకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క పేద ప్రజల కోరికల్ని ఎవరెన్ని స్టేలు తెచ్చుకున్నా, ఎవరెన్ని కోర్టులకు వెళ్ళినా మీరు లెక్క చేయరు సార్. మాకు తెలుసు ఆ దమ్ము, ధైర్యము, ఆ సత్తా మరి నాన్నగారి నుండి మీకు రావటం మేము చాలా గర్విస్తున్నాం. ఆవేళ అన్నారు నాన్నగారు 9 గంటల విద్యుత్ ఇస్తానంటే ఈ తీగల మీద కరెంట్ రాదు, కేవలం బట్టలు ఆరగేసేటకే పనిచేస్తుందని మరి చంద్రబాబు నాయుడు ఎదో చేయడం మరి దాన్ని ఏలకోలంగా మాట్లాడడం జరిగింది. కానీ నాన్నగారు 9 గంటల కరెంట్ ఇవ్వటం, రైతుల్లో మరి ఆ సంతోషాన్ని నింపటం మనం చూసాం. దాన్ని మీరు చెప్పినట్లుగా నాన్నగారి కంటే ఒక అడుగు ముందుకెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తానని మీరు చెప్పడం జరిగింది, మేము నమ్మడం జరిగింది. మేము ఎల్లప్పుడూ మీ వెంట నడవటానికి, మీతో పాలు పంచుకోవటానికి మరి సిద్ధంగా ఉన్నాం సార్. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజన్న. వేరేనా బాగుంటారన్నా? కూర్చోండి. థ్యాంక్ యూ మురళి. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎం అర్చన అని ఒక రైతు మాట్లాడతారు సార్ మీతో. హరి, ప్లీజ్ గో హెడ్. సార్ నమస్కారం సార్. నమస్తే హరి. సార్ ఈరోజు మన జిల్లాకి 209 కోట్ల రూపాయలు సార్ ఈరోజు. దాంట్లో 145 కోట్లు నివార్ తుఫాన్ నష్టపరిహారం మాకు తమరు ఇవ్వడం జరిగింది సార్. ఇంకొక 65 కోట్ల రూపాయలు లాస్ట్ విడత రైతు భరోసా ఈ సంవత్సరానికి, అది కూడా తమరు ఇచ్చారు సార్. మొత్తం ఈ నివార్ తుఫాన్ వల్ల సార్ 3,15,000 ఎకరాలు సార్, దాదాపు 1,50,000 మంది ఫార్మర్స్. దీంట్లో కూడా 3 పంటలు సార్, బెంగాల్ గ్రామ్ శనగ, అట్లాగే వరి, అట్లాగే బనానా, ఈ 3 మేజర్గా దెబ్బతిన్నాయి సార్. తమరు కూడా తిరుపతిలో రివ్యూ మీటింగ్ చేసి అప్పుడే చెప్పారు 31st లోపల ఇస్తానని. సో ఇంకా 3 రోజుల ముందే తమరు ఇచ్చారు సార్. సో ఈ హౌస్ సైట్ పండగ వాతావరణంలో హౌస్ సైట్ పంపిణీ వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీస్ జరుగుతుంది సార్. దాంతో ఇది కూడా తోడైంది. సో ఇప్పుడు ఒక రైతు ఉన్నారు సార్, బుడ్డ శనగ ఇక్కడ పండించి ఆవిడకి నష్టం చేకూరింది. మన విఎన్పల్లి మండలం నుంచి అర్చన అని చెప్పి ఆవిడ తమతో మాట్లాడతారు. నమస్తే జగనన్న. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. రఘురామన్న బాగుండన్నా? నమస్తే జగనన్న. ప్రసాద్ బాగుండారు. ప్రసాద్, నా పేరు అర్చన అన్న. సారీ మాది వీరపల్లి మండలం. మాట్లాడతల్లి. మాది వీరపల్లి మండలం జగనన్న. మాది ఎర్రమలపల్లి పంచాయతీ నుంచి వచ్చాను. నాకు నా పేరు మీద 4 ఎకరాల పొలం ఉందన్న. నేను ప్రతి సంవత్సరం శనగ, పత్తి పండించుకుంటున్నాను. అదే విధంగా ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రం నుంచి 80% రాయితీతో నాణ్యమైనటువంటి శనగ విత్తనాలను తీసుకొని వచ్చి నేను పంట వేసినానన్నా. కానీ అది చాలా ఈ నివార్ తుఫాన్ వల్ల పంట చేతికొచ్చే సమయానికి మొత్తం నష్టపోయాను. దానికి మా కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతున్నామన్నా. అటువంటి సమయంలో మీరు మాకు ఎంతో అండగా ఉండి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను మీకు అండగా అంటూ మీరు ఎకరాకు 4,000 చొప్పున నాకు 4 ఎకరాలకు గాను 16,000 రూపాయలను ఈ రోజు మీరు మా అకౌంట్లకు జమ చేస్తున్నందుకు
ధన్యవాదాలన్నా. అదే కాకుండా రైతు భరోసా కింద మీరు 2,000 రూపాయలని కూడా మాకు ఈ దినం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా. మీరు ఇస్తున్నటువంటి ఈ డబ్బుని నేను తర్వాత నూగు పంట పెట్టుకోవడానికి ఉపయోగిస్తానని మీకు చెప్పుకుంటున్నానన్నా. ఇటువంటి పని మీ రైతుల కోసం మా కష్టాన్ని మీ కష్టంగా భావిస్తూ మా సంతోషంలో మీ సంతోషాన్ని వెతుకున్నటువంటి గొప్ప నాయకుడు నేను గర్వంగా చెప్పగలనన్నా. మా జగనన్న తప్ప మరొక నాయకుడు ఇంకొకరు ఎవరు ఉండరు రారు అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానన్నా. అంతేకాకుండా పంట మొదలు పెట్టినప్పటి నుంచి పంట మా చేతికి వచ్చేంత వరకు మీరు మాకు తోడుగా ఉంటూ మీరు మాకు అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలన్నా. పంట పెట్టుబడి సమయంలో కూడా మీరు మాకు సంవత్సరానికి 13,500 రూపాయలని మీరు మాకు మాకు ఇస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి కూడా 1,00,000 రూపాయల లోన్ ని మాకు ఇప్పించడం జరుగుతుందన్న. ఈ అమౌంట్ తో ఇక మునుపు అయితే 2 రూపాయలు 3 రూపాయల వడ్డీకి మేము బయట నుంచి డబ్బులు వడ్డీకి తీసుకొని వచ్చుకొని పంట పెట్టేవాళ్ళం. ఆ పంట మేము వచ్చిన తర్వాత వచ్చిన లాభం అంతా కూడా మేము ఆ వడ్డీలో కట్టుకోవడానికి సరిపోయేదన్నా. మమ్మల్ని వడ్డీల బారి నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రతి పంచాయతీకి మీరు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాకు చాలా సులువుగా ఉందన్న. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల వరకు వెళ్ళి చాలా కష్టపడే వాళ్ళం. కానీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు మాకు అందిస్తున్నటువంటి మంచి ఎరువులు కావచ్చన్నా, పురుగుల మందులు కానీ విత్తనాలు కానీ తీసుకొని వచ్చుకొని మా పంటను మేము చాలా సులువుగా పండించుకోగలుగుతున్నాం. అదే విధంగా రైతు భరోసా కేంద్రంలో పనిచేసిన సిబ్బంది మా పొలాల వద్దకు వచ్చి మా ఇళ్ల వద్దకు వచ్చి మాకు మంచి సలహాలను సూచనలను కూడా అందిస్తున్నారన్న. అటువంటి సలహాలు సూచనలు మేము పాటిస్తూ మా పంటను మా కుటుంబాన్ని ఎంతో మేము కాపాడుకోగలుగుతున్నాం. అదే ఈ క్రాప్ చేస్తున్నారన్న మా పొలాల వద్దకు వచ్చి ఈ క్రాప్ చేయడం వల్ల మేము నష్టపోయినటువంటి పంటకు మాకు మీ ఇన్సూరెన్స్ కూడా మీరే కడుతున్నారన్న. దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కరెంటు నైట్ పూట్ల చాలా ఇబ్బందికరంగా ఉండేదన్న. నైట్ కరెంటు తోటల దగ్గరికి వెళ్ళి మడవలు కట్టుకోవాలంటే మేము ఎటువంటి సిచ్యువేషన్ లో ఎటువంటి పరిస్థితుల్లో మేము పోవాల్సి వస్తుందనే చాలా కష్టంగా ఉండేది. ఒక టైంలో పాములు తేళ్ల కాటు కూడా బలైన సందర్భాలు ఉన్నాయన్న. కానీ ఇప్పుడు మేము గర్వంగా ఉదయం పూటనే మేము వెళ్ళి మా పొలం పనులు చేసుకోగలుగుతున్నాం. దానికి మీకు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామన్నా. అంతేకాకుండా మీరు వైఎస్ఆర్ జలకళ అనేటువంటి పథకం ద్వారా బోర్లు ఇస్తున్నారన్నా. నేను కూడా బోర్కు అప్లై చేశాను, తొందరలోనే వస్తుందని చెప్పారన్నా. దానికి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మేనిఫెస్టోలో లేని మాటలు కూడా అన్న మీరు బోర్లు ఇస్తున్నారు. అదే విధంగా మాకు ఉచిత కరెంటు కూడా ఇస్తున్నారన్న. ఆ కరెంటుకు వచ్చేటువంటి బిల్లు కూడా మీరే కడుతున్నారు. ఇంత మంచి హృదయం కలిగిన మీకు రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. అదే విధంగా మేము పండించిన పంటకు మార్కెట్ లో ఎటువంటి తక్కువ ధరలకు అమ్ముతుంటే మీ వద్దు, నేను మీ గ్రామాల్లోకి వచ్చి కొనుక్కుంటాను, నేనే మీకు మంచి లాభం డబ్బు ఇస్తాను అని మీరు మా పంటను కొనుగోలు చేస్తున్నారన్న. దానికి కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ నివార్ తుఫాను వల్ల మా పంట చాలా నష్టపోయిందన్న. గింజలు కావచ్చు, నానిపోయినటువంటి విత్తనాలు, మొలకలు రంగు మారినటువంటి విత్తనాలను కూడా మీరు కొనుగోలు చేసి రైతు కుటుంబాలకు ఇంత అండగా ఉన్నందుకు మీకు రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. అంతేకాకుండా మీకు దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడేమో గాని అన్న, మీరు అడగకుండానే మాకు వరాలు ఇస్తున్నారన్న. దానికి నవరత్నాల పేర్లతో నేను నవరత్నాల నుంచి చాలా లాభాలు పొందానన్న. ఒకటి అమ్మఒడి అన్న. మా పాప పేరు సాహిత్య అన్న. మా పాప సంగమేశ్వర హై స్కూల్లో 10వ తరగతి చదువుతుందన్న. మా పాపకు అమ్మఒడి పడింది. మా పాపను ఇంకా ఎంతో అత్యున్నత స్థాయికి చదివించుకోవాలని నా కోరిక. మీరు ఒక మామగా మా పాపకు అండగా ఉంటారని, ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటారని భావిస్తున్నానన్న. మీరు ఈ విధంగా మా కుటుంబానికి మా పిల్లల భవిష్యత్తుకి తోడ్పడుతున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మా అత్తగారికి అన్న వైఎస్ఆర్ చేయూత వచ్చిందన్న. 18,750 రూపాయలన్న. ఒకటేసారి అంత అమౌంట్ మా అకౌంట్ లో చూసేసరికి మేము కూడా చాలా సంతోషపోయినామన్నా. ఆ అమౌంట్ ని తీసుకొని మేము చీరల వ్యాపారం పెట్టించాము. మీరు ఆ వ్యాపారంతో మా కుటుంబాన్ని సజావుగా సాగించుకుంటున్నామన్నా. దానికి కూడా మా అత్తగారు పెద్దావిడన్నా ఇక్కడికి రాలేకపోయినారు. ఆమె తరపున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలన్నా. నేను డ్వాక్రా సంఘం మహిళలన్నా. మా గ్రూప్ నాగేశ్వర ఎస్ఎస్జి. మా సంఘానికి గాను 0 వడ్డీ కింద 3,000 రూపాయలు నేను అందుకున్నానన్నా. వైఎస్ఆర్ ఆసరా కింద 7,000 రూపాయలని నేను అందుకున్నాను. అసలు ఏ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మేము కట్టినటువంటి అమౌంట్ ను మళ్ళీ రిటర్న్ తిరిగి మాకు ఇవ్వడం అనేటువంటిది జరగలేదన్నా. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మీ డ్వాక్రా మహిళలందరి తరపున కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు.
అన్న ఇంకొక విషయం ఏంటన్నా, పెన్షన్ అన్న గత ప్రభుత్వంలో నేను చాలా సార్లు పెన్షన్ అప్లై చేసినానన్న. మా మామగారు వికలాంగులు, అతనికి ఎన్నిసార్లు నేను పెన్షన్ ఎలిజిబిలిటీ, ఆయన అర్హుడు అయినా కూడా ఎన్నిసార్లు పెన్షన్ పెట్టినా కూడా అది తీసేయడం జరిగిందన్న. అది కారణాలు కూడా మాకు చెప్పడం లేదు. కానీ మన ప్రభుత్వంలో ఒక్కసారి పెన్షన్ అప్లై చేసినానన్న వాలంటీర్స్ ద్వారా. నాకు పెన్షన్ ఒక నెల కల్లా మళ్ళీ మా మామయ్యకి పెన్షన్ వచ్చిందన్న. ఇప్పుడు తను 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. దీనికి కూడా మీరు ఎంతో సహాయం చేశారన్న. మీ మేలు ఎల్లప్పుడూ నేను మర్చిపోలేను. మా కుటుంబం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుందన్న. మీరు మా కుటుంబాలకు అలాగే రైతుల కుటుంబాలకు ఇన్ని పథకాలను అందించినందుకు మీకు ఎల్లవేళలా మీరు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్న. ఇటువంటి మంచి ముఖ్యమంత్రి, గొప్ప నాయకుడు మాకు ముఖ్యమంత్రిగా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అదే కాకుండా మీరు ఎప్పటికీ కూడా మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని, మీరు మా కడప జిల్లా వాసి అయినందుకు మేము చాలా చాలా గర్వపడుతున్నామన్న. ఇంతతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి అర్చనమ్మ, చక్కగా మాట్లాడారు తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరి. రఘురామన్న బాగుంటారన్నా? థ్యాంక్ యూ హరి. సార్, ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి కె నాగమణి అని ఒక మహిళా రైతు మీతో మాట్లాడతారు సార్. ఆనంద్ అన్న ప్లీజ్ గో హెడ్ నా. సార్ నమస్కారం సార్. సార్ మనకి ఈరోజు గుంటూరు జిల్లాలో సార్ నివార్ తుఫాన్ నష్టపరిహారం కింద 1,45,000 మంది రైతులకి సార్ 82,000 హెక్టార్లలో పంట నష్టపోయాం సార్. 2 లక్షల ఎకరాలు. దానికి గాను 123 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపరిహారం కింద వస్తుంది సార్. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కింద ఇంకొక 100 కోట్ల రూపాయలు 4వ విడత కింద వస్తుంది సార్. ఇప్పుడు మనకి ఈ గుంటూరు జిల్లా నుంచి దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం నుంచి కె నాగమణి అని ఒక సోదరి ఉన్నారు సార్. ఆవిడ తమరితో మాట్లాడతారు. వారికి ఏమేమి లబ్ధి కలిగింది అనేది మాట్లాడమ్మా. ఒక్క నిమిషం ఆనందన్న. రాంబాబు అన్న బాగుంటారన్నా? సారీ ఆనందన్న ప్లీజ్ గో హెడ్. మాట్లాడమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కర్రి నాగమణి, తుమ్మపూడి గ్రామం, దుగ్గిరాల మండలం, తెనాలి డివిజన్, గుంటూరు జిల్లా. నేను ఈ ఖరీఫ్లో 2020 పంటకాలంలో వరి 2 ఎకరాలన్నర సాగు చేశాను. దానిలో ఎకరం సొంత భూమి, ఎకరంన్నర కౌలు. అయితే ఆ పొలము పంట చేతికి వచ్చే సమయానికి నీట మునిగింది. ఆ నీరంతా కూడా అధికారులు పొలం దగ్గరకు వచ్చి పంట కాలువల ద్వారా బయటకు పంపించి ఆ పైరుని కొంచెం కాపాడారు. ఆ వచ్చిన నష్టానికి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 ఎకరాలు 15,000 రూపాయలు మా ఖాతాలో జమ చేయడం, అది నెల రోజుల లోపలనే జమ చేయడం జరిగింది. అది ఎంతో మాకు గొప్ప కారణంగా ఆశిస్తున్నాము. మరి రైతు భరోసా ప్రతి గ్రామంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని మీరు పెట్టి ఉన్నారు. దానికి గాను సంవత్సరానికి 13,500 రూపాయలు మీరు ఇస్తున్నారు. ఈ సంవత్సరం గాను 11,500 రూపాయలు రైతు భరోసా డబ్బులు మాకు వచ్చినవి. మొత్తం 25,000 రూపాయలు మాకు పెట్టుబడులకి, విత్తనాలకు కానీ, పురుగు మందులకు కానీ, ఎరువులకు కానీ మేము వాడుకోవడం జరిగింది. మరి మొన్న వచ్చిన 15,000 రూపాయలు, ఇప్పుడు రాబోయే 15,000 రూపాయలు రెండవ పంటగా మొక్కజొన్నకి వాడుకోవడానికి అవి చాలా ఉపయోగపడుతున్నవి. సున్నా వడ్డీలు కింద మేము ఎకరానికి 80,000 రూపాయలు పంట రుణంగా బ్యాంకుల ద్వారా తీసుకున్నాం. అవి సకాలంలో చెల్లించడం ద్వారా మాకు ఆ సున్నా వడ్డీ చెల్లించిన డబ్బులు కూడా మీరు మా ఖాతాల్లో జమ చేసి ఉన్నారు. అందుకు మా రైతన్నలకు అందరికీ, నేనే కాదు రైతన్నలందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంలో ప్రతి గ్రామంలో మీరు పెట్టించి ఆ కేంద్రంలో ఉన్న రైతు సిబ్బంది అంతా కూడా మేము ఆ అధికారులతో మా సమస్యలను ఎప్పటికప్పుడు మేము పరిష్కరించుకోవడానికి మాకు చాలా సహాయపడుతున్నారు. మరి మేము ఏ విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసుకోవడానికి మంచి పురుగు మందులు కానీ, ఎరువులు కానీ మాకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆ మందులు ఎలా వాడుకునే విధానం కూడా మాకు టీవీల ద్వారా, పుస్తకాల ద్వారా చూపిస్తున్నారు. మా గ్రామ సచివాలయ వ్యవస్థ తరఫున మరి మీరు సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలను కల్పించారు. వాటిలో నా విద్యావంతులైన నా పిల్లలిద్దరికీ ఉద్యోగాలు వచ్చినవి. నా కుమార్తెకి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉద్యోగం వచ్చింది. నా కుమారుడికి వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. అందుకు ఎంతో సంతోషంగా ఉన్నాము. మరి
అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, సచివాలయం ఉద్యోగం కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇవన్నీ పథకాలతో మీ ద్వారా అందరూ సంతోషంగా జీవితాన్ని గడుపుకుంటున్నారు. మరి ఈ పథకాలన్నీ ఇస్తున్న మీకు దేవుడు ఎప్పుడు ఈ ఆర్థిక సహాయాన్ని మీకు సహాయం చేయాలని మా కుటుంబ తరఫున దేవుడి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, బాగా మాట్లాడారమ్మా. అబ్సల్యూట్ క్లారిటీతో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారంటే అసలు స్కీమ్స్ వ్యవసాయం ఆమె చేస్తుంది సార్. స్కీమ్స్ నాకన్నా కూడా చక్కగా కూడా ప్రతి పైరు మినిమం మిరపలు అన్ని వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, కృష్ణా జిల్లా నుంచి పి ప్రభాకర్ రావు అనే ఒక రైతు సోదరుల మీద మాట్లాడతారు సార్. ఇమ్తియాజ్ అన్న ప్లీజ్ గో అహెడ్ నా. జన ఇమ్తియాజ్ అన్న ప్లీజ్ గో అహెడ్. చూడమ్మా, కృష్ణ కలెక్టర్ చూడు, గుడివాడలో ఉన్నాడు సార్. ఒకసారి మ్యూట్ తీరా సార్. గుడివాడ ఉంది, స్క్రీన్ మీద గుడివాడ కనిపిస్తాను. గుడివాడ తీసుకోండి. నేను ఇమ్తియాజ్ అన్న వినపడతా ఉందన్న. ఇంకా వేరే కలెక్టర్ని తీసుకోండి. ఈ లోపల మళ్ళీ ఎన్ని కాదు రిపేర్ చేసుకోండి ఈ లోపల తర్వాత. సార్, ప్రకాశం జిల్లా నుంచి ఎం సాంబశివరావు గారు మాట్లాడతారు సార్. భాస్కర్ అన్న. నమస్తే సార్. భాస్కర్. నమస్తే భాస్కర్ అన్న. సార్, ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో అగ్రికల్చర్ క్రాప్కి సంబంధించి సార్ 78,387.34 హెక్టర్స్ డ్యామేజ్ అయింది సార్. 1,12,077 మంది ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. దీనికి అగ్రికల్చర్ సెక్టర్లో 87,70,00,000 తమరు మంజూరు చేశారు సార్. హార్టికల్చర్ క్రాప్కి సంబంధించి 10,354.68 హెక్టర్స్ డ్యామేజ్ అయింది సార్. 18,009 మంది ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. దీనికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ వాల్యూ 15,79,00,000 సార్. మొత్తం మీద 1,30,086 మంది ఫార్మర్స్కి 103,49,00,000 ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం సార్. అట్లాగే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4,06,568 మంది ఫార్మర్స్కి 88,17,00,000 ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు అమౌంట్ రిలీజ్ అవుతుంది సార్. ఇంత ఫాస్ట్గా మనం వ్యవసాయ రంగంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రిలీజ్ చేయడం రైతులకి నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. వాళ్ళు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి కూడా అంత సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు తమతో మాట్లాడడానికి సాంబశివరావు గారు ఉన్నారు సార్. ఆయన ఇంకొల్లు మండలం మిర్చి ఫార్మర్ సార్. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సురేష్ బాగున్నారా? సురేష్. సునీతమ్మ తల్లి బాగుండరమ్మా? సారీ భాస్కర్, ప్లీజ్ గో అహెడ్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రకాశం జిల్లా రైతులందరి తరపున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకున్నాను సార్. మరి నమస్తే అన్న. నమస్తే. మాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామం సార్. నా పేరు వంకాయలపాటి సాంబశివరావు. నేను చిన్న పేద రైతు కుటుంబానికి సంబంధించిన వాడిని సార్. నాకు 2.5 ఎకరం పొలం ఉంది సార్. నేను 2.5 ఎకరం పొలంలో మిర్చి పంట సాగు చేసినాను. మరి ఈ సంవత్సరం మా దురదృష్టవశాత్తు పోయిన నెల 26వ తారీఖు వచ్చిన నెవర్ తుఫాన్ కారణంగా పంట పూర్తిగా నష్టపోయింది సార్. తమరు చొరవ చూపించడం వలన ఉద్యానవన శాఖ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఇద్దరు కూడా వచ్చి వెంటనే మాకు పంట నష్టపరిహారం నమోదు చేయడం జరిగింది సార్. అంతేకాకుండా దానికి గాను 15,000 రూపాయల సబ్సిడీ కింద డబ్బులు వస్తాయని చెప్పారు సార్. మరి నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాను సార్. మరి 15 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఇంతవరకు ఇంత త్వరగా నెల రోజుల్లోపు సబ్సిడీ డబ్బులు మాకు నష్టపరిహారం డబ్బులు ఇవ్వడం అనేది ఇంతవరకు ఏ రోజు జరగలేదు సార్. మరి ఈ డబ్బుల్ని మాకు రెండో పంటగా వేసుకోవడానికి పెట్టుబడి సాయంగా ఎంతో ఉపయోగపడుతుంది సార్. మరి అదేవిధంగా రైతు భరోసా డబ్బులు
మరి రైతు భరోసా డబ్బులు ఇప్పటికే 11,500 రూపాయలు మాకు చేతికి వచ్చినాయి. ఈ రోజు ఇంకా మిగిలిన 2,000 రూపాయలు కూడా వస్తాయి. దానికి మరి చాలా ఆనందంగా ఉంది సార్. మరి ఈ డబ్బులన్నీ కూడా మాకు మాలాంటి చిన్న సన్నకారు రైతు పేద రైతులకు పెట్టుబడి సాయంగా ఎంతో ఉపయోగపడుతుంది సార్. మరి అదేవిధంగా మీరు ప్రవేశపెట్టినటువంటి గ్రామాల్లోనే ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ అధికారులు అందరూ కూడా మా గ్రామానికి వచ్చి ఉచిత పంటల బీమా పంట నమోదు కార్యక్రమం చేయడం జరిగింది సార్. మరి ఉచిత పంట నమోదు కార్యక్రమం జరిగిన ద్వారా ఉచిత పంటల బీమా వర్తిస్తుంది. మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఉచితంగానే మీకు పంటల ఇన్సూరెన్స్ కట్టినట్టు వస్తుందని చెప్పడంతో మా గ్రామంలోని రైతులందరూ కూడా పంటలు నమోదు చేయించుకున్నాం సార్. అందరికీ చేశారు. మరి అదేవిధంగా ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా గ్రామంలోనే ఆర్బీకే ద్వారా మంచి పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు మా ఇంటి దగ్గరకే వచ్చి మేము తీసుకుంటున్నాం సార్. మరి అట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు అనేవి మాలాంటి పేద రైతులకు, చిన్న రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. మరి అదేవిధంగా ఇంకా 0 వడ్డీ రాయితీ పథకం సార్. మరి నేను పోయిన సంవత్సరం 60,000 రూపాయల క్రాప్ లోన్ తీసుకొని ఉన్నాను. దానికి గాను వడ్డీ రాయితీ కింద 3,275 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో మళ్ళా తిరిగి జమ అయినాయి సార్. మరి అంతేకాకుండా ఇంకా నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. మరి 2 పిల్లలు ఇంతకుముందు నివేదిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఇంకోల్లో నేను ఇంగ్లీష్ మీడియం చదివించేవాడిని సార్. నేను కష్టపడుతున్నాను, నా పిల్లలకు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో మరి దానికి గాను మరి 15,000 రూపాయలు పోయిన సంవత్సరం అమ్మఒడి పథకం కింద వచ్చింది సార్. మరి ఈ రోజు తమరు ప్రవేశపెట్టిన దానికి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. మరి ఈ సంవత్సరం నాతో పాటు మా గ్రామంలో 30 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం సార్. 30 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఈ సంవత్సరం కొత్తగా ఇంగ్లీష్ మీడియం చేర్చారు అని చెప్పేసి గవర్నమెంట్ హై స్కూల్లో చేర్చడం జరిగింది సార్. మరి వాళ్లకు కూడా పుస్తకాలు, బూట్లు, యూనిఫాము మొత్తం ఉచితంగా ఇచ్చారు సార్. మరి ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్లో చేరటం అంటే ముందు ఫీజు తర్వాత సంగతి కట్టాలి. స్కూల్కి వెళ్ళే రోజే మేము తీసుకెళ్లి డబ్బులు కట్టి పుస్తకాలు, బూట్లు కొనాల్సి వచ్చేది సార్. మరి అట్లాంటివి ఏమీ లేకుండా ఉచితంగానే ఇవ్వటం అనేది మరి మా జీవితంలో ఒక మర్చిపోని రోజు సార్ ఇది. మరి అంతేకాకుండా ఇంకా మా ఆవిడ డ్వాక్రా గ్రూప్లో ఉంది సార్. మరి దానికి గాను వడ్డీ రాయితీ కింద 3,200 రూపాయలు ఆమెకు వడ్డీ రాయితీ వచ్చింది సార్. అంతేకాకుండా ఇంకా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 11,200 రూపాయలు డబ్బులు జమ అయినాయి సార్. మరి ఈ డబ్బులన్నీ కూడా దఫాల వారీగా రావడం వల్ల మాకు వృధా ఖర్చులు ఏం పెట్టుకోకుండా దఫాల వారీగా రైతుకు పెట్టుబడి పెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సార్. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న మనసున్న మహారాజుకి మీకు చేతులిచ్చి నమస్కారం చేస్తున్నాం సార్. మరి ఇట్లాంటి మనసున్న మహారాజులు చిరకాలం మరి ముఖ్యమంత్రిగా ఉండి మా లాంటి చిన్న సన్నకారు రైతు కుటుంబాలకి అండదండలుగా ఉండాలని ఆ భగవంతుడిని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటున్నాం సార్. మరి ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా కలెక్టర్ గారికి మరియు మంత్రివర్యుల గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అన్న సాంబశివరావు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ భాస్కర్ అన్న. సార్ కృష్ణా జిల్లా నుంచి మాట్లాడతారు సార్. కృష్ణా కలెక్టర్ తీసుకోండి మా ఇమ్తియాజ్ అన్న. లైన్ బెటర్ అయిందా? గుడివాడలో ఉన్నారు. ఇమ్తియాజ్ అన్న వినపడతా ఉందా అన్న? సార్ వినపడతా ఉందా? ఇమ్తియాజ్ అన్న ప్లీజ్ గో అహెడ్. సార్ ఐఎమ్ ఆడిబుల్ సార్. వినపడతా ఉన్నది, మీరు చెప్పేది వినపడతా ఉంది. ఎస్ సార్. సార్ నివార్ తుఫాన్ మనకు వచ్చి నెల తిరక్కకుండానే మనకు దానికి ముందే మనకు 1,29,920 మంది రైతులకు మరి 99 కోట్ల మనకి ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేశాం సార్. అలాగే ఇవాళ తమరి చేతుల మీదుగా అన్ని రిలీజ్ అవుతున్నాయి సార్. ఇది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనకు ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ లో మనకు ఇన్పుట్ సబ్సిడీ రావడం అనేది అందరు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సార్. దీంతో పాటు ఈ రోజు 3వ విడత మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద జిల్లాలో 3,32,000 మంది
రైతులకు బెనిఫిట్ వస్తా ఉంది సార్. దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే సార్, ఈ 3,32,000లో మనకు 9,482 మంది మనకు ఈ టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు సార్. దాంతో పాటు మొదటి 2 విడతల్లో పొందలేని వాళ్ళు రైతులు వాళ్ళవన్నీ కరెక్షన్స్ చేసి 3,816 మందికి ఆ రైతులకు కూడా ఇవాళ 7,500 రూపాయలు మరి వాళ్ళకు కూడా రాబోతుంది సార్. సో చాలా అందరు కూడా రైతులంతా హ్యాపీగా ఉన్నారు సార్. నాతో పాటు ఈ మీతో పంచుకోవడానికి ఒక రైతు మనకు గుడ్లవల్లేరు మండలము అలాగే కౌతవరం గ్రామం నుంచి ప్రభాకర్ గారు ఉన్నారు సార్. కృష్ణదాస్ అన్న బాగుండన్నా? నాని బాగుండరు నాని? నమస్కారం అండి. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. నమస్తే అన్న. నమస్తే. నా పేరు పెన్నేరు ప్రభాకర్ రావు, వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా. తమరు ఈ నివార్ తుఫానుకి ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తంగా ఈ రోజున ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మేము విన్నవించేది ఒకటే, నవంబర్ 24, 25 తారీఖుల్లో ఈ అధిక వర్షాల వల్ల మొత్తం 13 జిల్లాల్లో వరి పంట నాశనమైన సందర్భంలో మీరు ఆ రోజున ప్రకటించిన విధంగా నెల లోపలే, అనగా ఇవాళ 29వ తారీఖు లోపలే ఈ రకమైన ఇన్పుట్ సబ్సిడీ మా రైతుల ఖాతాల్లో వేయటం అనేది చాలా ముదాహం. కారణం, గత అనేక సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఎన్యూమరేషన్ కూడా 40-50 రోజులు పట్టేది. కానీ మీ యొక్క అధికార మార్పిడి వల్ల సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్స్ ద్వారా మీరు త్వరితగతిన ఈ యొక్క ఎన్యూమరేషన్ చేయించి మా ఖాతాల్లో వేయటం అనేది గర్వించదగ్గ విషయం. మీ పాలనను మేము కీర్తిస్తున్నాం. నాకు 2 ఎకరాల 86 సెంట్లు భూమి కలదు. నా 2 ఎకరాల 86 సెంట్లు నేను వరిని ఊడ్చినాను. అది అధిక వర్షాల వల్ల పడిపోయిన సందర్భంలో ఎన్యూమరేషన్ సిబ్బంది వచ్చి నా యొక్క పొలాన్ని, భూమిని చూసి తద్వారా నాకు 15,000 రూపాయలు, 56 రూపాయలు, 15,056 రూపాయలు లెక్కగట్టి నాకు పంచాయతీ సచివాలయం బోర్డులో అది నా పేరున నమోదయ్యి ఉంది. నేను మీకు కృతజ్ఞతండి. ఇకపోతే ఈ వ్యవసాయానికి సంబంధించి మీరు నభూతో నభవిష్యత్ అని 1956వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కానించి ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి తండ్రికి తగ్గ తనయుల్లాగా, నాన్నగారి కన్నా ఎక్కువగా రైతులకు చేదోడు వాదోడుగా, రైతులు అన్నా అంటే నేనున్నానే భరోసా కల్పిస్తూ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా మీరు నవరత్నాల పథకంలో భాగంగా 12,500 రూపాయలు ఇస్తారని చెప్పి అంతకు మించి ఒక 1,000 రూపాయలు కలిపి 13,500 రూపాయలు 3 దఫాలుగా ఇవ్వటం అనేది రైతులకి రైతుల మీద ఉన్న ప్రేమనే మేము ఒక రైతుగా నేను మిమ్మల్ని శ్లాఘిస్తున్నా, కీర్తిస్తున్నా. ఇక రైతుకి చేదోడు వాదోడుగా ఉండాలని రైతు భరోసా కేంద్రాలని ప్రవేశపెట్టి తద్వారా ఆ రైతు భరోసా కేంద్రాల్లో రైతులందరూ కూడా సర్వే నెంబర్ల ద్వారా పంటల్ని రిజిస్టర్ చేసుకుని తద్వారా ధాన్యం కొనుగోలు గాని, ధాన్యం అమ్మకాల విషయంలో గాని మీరు పెట్టిన బృహత్తరమైన ప్రణాళిక శ్లాఘనీయం. ఇకపోతే ఈ పంటల బీమా పథకం అనేది గతంలో మేము బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు రుణం తీసుకుంటే మేము 600 రూపాయలు పంటల బీమా కింద మాకు బ్యాంకు వారు కట్టించుకునేవారు. కానీ మీరు అటువంటి పంటల బీమా పథకం మరి మొత్తం ప్రీమియం అంతా కూడా రైతుల తరపున మీరే కట్టడం అనేది శ్లాఘించాల్సిన విషయం. అలాగే బ్యాంకర్స్ తో మాట్లాడి రైతు మరి ఎవరు కూడా ప్రైవేటు వడ్డీదారుల వద్దకు వెళ్ళకూడదని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి 1 ఎకరా వరికి సుమారు 40,000 రూపాయలు మీరు లోన్ ఇప్పించడం, ఆ రకంగా లోన్ ఇప్పించడమే కాకుండా మేము తీసుకున్న లోన్లు కట్టడమే గాని వడ్డీలు అంతా కూడా తమరే బ్యాంకుల్లో జమ చేయటం అనేది రైతుకు మీ మీద ఉన్న ప్రేమనే మేము కీర్తిస్తున్నాం. ఇకపోతే మరి రైతుకు ఎంత చేసినా మీరు ఇంకా చెయ్యాలనే మీ తపన, తాపత్రయం చూసినప్పుడు మరి గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు. తర్వాత వచ్చిన 2014లో మరి మిమ్మల్ని కాదని మేము ఎన్నుకున్నప్పుడు రైతు రుణమాఫీ పథకానికి 5 సంవత్సరాల్లో ఇస్తామని ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్ని మేము ఇప్పుడు కూడా రైతులందరూ కూడా పెట్టులో పెట్టారు ఇంకా ఇవి వస్తాయని. కానీ రావు. కానీ మీరు చెప్పిందే తడువుగా 2 సంవత్సరాల నుంచి మరి రైతు భరోసా పథకంలో మూడు దఫాలుగా, సంవత్సరంలో 3 దఫాలుగా మీరు ఇవ్వటం అనేది బహు కీర్తించవలసిన విషయం అనేది నేను చెప్పగానే చెప్తున్నాను. ఇకపోతే మరి
మీరు పాదయాత్ర సందర్భంగా మచిలీపట్నం నుంచి గుడివాడ వచ్చేటప్పుడు మా వడ్లమన్నాడు గ్రామం మీదుగా వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి ఆనాడు మినుముకి మద్దతు ధర లేదని మేము విన్నవించినప్పుడు నేను వచ్చిన తర్వాత మద్దతు ధర అంతా కూడా అన్ని పంటలకి మద్దతు ధర నేను కల్పిస్తాను అని మీరు చెప్పిందే తడువుగా ఒక పేపర్ మీద అన్ని రకాల ఈ రాష్ట్రంలో పండించే అన్ని రకాల పంటలకి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆ రకంగా మరి శాసించటం, ఆ రకంగా కొనుగోలు చేయటం అనేది కూడా మేము గర్వించవలసిన విషయం. ఆ రోజున మా గ్రామంలో స్త్రీలందరూ కూడా మీ వద్దకు వచ్చి మాకు ఇళ్ల స్థలాలు లేవయ్యా అని మిమ్మల్ని వేడుకున్నప్పుడు నేను మన ప్రభుత్వం వస్తుంది, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మీ క్యాంప్ ఆఫీస్ నుంచి మరి ఆ వేళ ఉన్న హైదరాబాద్ ఆఫీస్ నుంచి మాకు వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో మీరు మాకు లెటర్లు కూడా పంపించారు. కానీ మేము అడిగింది మా గ్రామం గురించి అడిగితే మరి ఈ 13 జిల్లాల్లో ఉన్న 30,75,000 మంది మరి ఇల్లు లేని వారి పేదవారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తరమైన ప్రణాళికని 3వ పండగగా మీరు తీసుకొచ్చారు. డిసెంబర్ 25వ తారీఖు నాడు క్రిస్టమస్ మరి వైకుంఠ ఏకాదశి అయితే 4వ పండగకి ముందు 3వ పండగని ఇవాళ జరుపుకుంటున్నారు. 4వ పండగ అంటే సంక్రాంతి అనేది 3 రోజుల పండగ. కానీ ఈ 3వ పండగ అనేది ఈ ఇళ్ల స్థలాల పంపిణీ అనేది మీరు 15 రోజులు గ్రామాల్లో ఒక సంక్రాంతి శోభ ముందే వచ్చిందని ప్రతి రైతు, ప్రతి గ్రామస్తుడు, ప్రతి ఇల్లు లేని నిర్వాసితుడు మిమ్మల్ని శ్లాఘించుకుంటూ కలకలలాడుతూ మరి ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టినప్పుడు మామిడి తోరణాలు కడుతూ ముగ్గులు వేస్తూ ఇది నా ప్లాట అని ఆ యొక్క స్త్రీల యొక్క ఆనంద డోలికల్లో ఆ యొక్క వాళ్ళ యొక్క మనసుల్లో మీరు చిరస్థాయిగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. మీరు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో బృహత్తరమైన కార్యక్రమం నాడు నేడు. ఆ నాడు నేడు కార్యక్రమం అనేది విద్యా వైద్యకు మీరు ప్రవేశపెట్టడం అనేది బహు శ్లాఘించాల్సిన విషయం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా విద్యావంతులైతే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని ఒక ముందు చూపుతో సదుద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అన్ని మరి స్కూల్స్ లో కూడా మరి మీరు ఎంతో వెచ్చించి ఎంతో ధనం వెచ్చించి మీరు పెట్టిన మరి ఆ పథకాలని మీరు శ్లాఘించాలి. ఇక వైద్యం, మనిషి బతకాలంటే వైద్యం కావాలి కాబట్టి వైద్యానికి కూడా మీరు ఆ రకంగా నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టి మీరు చేసిన పనుల్ని మేము శ్లాఘిస్తున్నాం. కరోనా సమయంలో మీరు ఏప్రిల్ నెలలో ఒక ప్రకటన చేశారు కరోనాతో సహజీవనం చేయాలని. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు మిగతా వారందరూ కూడా మిమ్మల్ని చూసి అదో రకంగా అన్నారు. కానీ వాళ్ళ రాష్ట్రం కాదు, ఇప్పుడు దిగిపోయిన ట్రంప్ కూడా సహజీవనం చేయాల్సిందే అని మీ తర్వాత అన్న మాటల్ని మీరు గుర్తించుకోవాలని నేను మనస్పావాచ కరుణ మిమ్మల్ని కోరుతున్నాను. ఇక నాదొక చిన్న విన్నపం, అయ్యా మీరు ఈ రైతులకు బాసటగా ఉండాలని, ఈ రైతులకు ఎంత చేసినా ఇంకా చెయ్యాలని మీ తపన తాపత్రయం, మీ యొక్క శ్లాఘనీయం, తండ్రికి తగ్గ తనయుడుగా అప్పటికే మీరు పేరు తెచ్చుకున్నారు. చిరస్థాయిగా కలకాలం ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని, మీరే మాకు ఉండాలని మనసా వాచ కర్మనా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీతో మాట్లాడే విషయం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అనిల్ బాగుండరు? అనిల్ చెప్పండి. అనిల్ బాగుండరు? అనిల్ పలకలేకపోయినా కాబట్టి చెప్తాను. ఓకే, కార్యక్రమం మొదలు పెడతాం సార్. చెక్ ఈరోజు నివర్ పంట నష్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8.34 లక్షల మంది రైతులకి వ్యవసాయం, ఉద్యానం పంటలతో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12.01 లక్షల ఎకరాల్లో ఈ నష్టం సంభవించింది. దానికి సంబంధించి 645.99 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతు ప్రతినిధులకి ఈ రోజున అందిస్తున్నారు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున అసెంబ్లీలో మాట ఇచ్చారో అదే మాటకి కట్టుబడి ఈరోజు 645.99 crores ఈ రోజున
8.34 లక్షల మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకాసేపట్లో వాళ్ళ అకౌంట్లో రాబోతున్నాయి. దానికి వ్యవసాయ శాఖ తరపున ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో మరి ఏదైతే ఆఖరి విడతగా రిలీజ్ కావాల్సినటువంటి 2,000 రూపాయలు 51.59 లక్షల మంది రైతులకి, ఇందులో 1.54 లక్షల మంది కౌలుదారులు, ఆర్ఓఎఫ్ఆర్, అలాగే మరి దేవాదాయ భూములు కౌలు చేస్తున్న రైతులు కూడా కలుపుకుని ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి 1,119 కోట్ల రూపాయల నిధులను ఈ రోజున మరి వారి అకౌంట్లోకి నేరుగా వేస్తున్నారు. దానికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులందరి తరపున వ్యవసాయ శాఖ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పథకంతో రెండో విడత అంటే మొదటి విడత ఫస్ట్ ఇయర్ 2019-20 అండ్ సెకండ్ విడత 2021 కలిపి 13,101 కోట్ల రూపాయలు 51.59 లక్షల మంది రైతు కుటుంబాలకి చెల్లించడం జరిగింది. Sir, our State Agriculture, AP State Agriculture Council is the first council that has come in the country. Thank you so much, sir. This will help in having quality education. I request Vice Chancellor Garu to please present before this the two students who are going to register themselves. ఏ పర్మిషన్ లేకుండా దేశంలో ఎక్కడో ఒక యూనివర్సిటీ కంప్లీట్ చేస్తారు. అది దట్ ఈస్ స్పాయిలింగ్ ఎంటైర్ క్వాలిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఇన్ కంట్రీ. దట్ హ్యాస్ టు బి చెక్ అండ్ దిస్ కమిషన్, దిస్ కౌన్సిల్ can regulate the quality of education. It is very, very important. And of course all the graduates will be registering in this council, and this is a very, very important step taken in the development of agriculture education in the state of Andhra. 30 years demand, sir. 30 years demand, sir. We'll yes, sir. It's a long pending demand, sir. All the best, ma. So మీరంతా రిజిస్టర్ చేస్తారా? Yes, sir. ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఏం జరిగే మేలు ఏంటి? కాలేజీని రెగ్యులేట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ షుడ్ బి ఎన్హాన్స్డ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బట్ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ పిల్లలు ఇన్ కేస్ ఆఫ్ ఆల్ మెడికల్ ప్రొఫెషనల్స్, వెటనరీ కౌన్సిల్ ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అది రిజిస్టర్ చేసుకొని ఫర్ ఎవ్రీథింగ్ రెస్పాన్సిబుల్, కౌన్సిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో కూడా దీని ద్వారా వెళ్తారు సార్. సో అదే మాదిరిగా అగ్రికల్చర్ కూడా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన రేపు ఎంప్లాయ్మెంట్ తీసుకుందాం సార్. అగ్రికల్చర్ ఎట్లాగో కాలేజీల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి లెట్ దెమ్ బికమ్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్, సో దట్ దే కెన్ రిపోర్ట్ టు యూ ఆన్ ది ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. వీళ్ళ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి ర్యాండమ్గా నీకు ఉపయోగపెట్టుకోగలిగితే ఇట్ మేక్స్ విజిలెంట్ ఎన్వైరన్మెంట్లో క్రియేట్ చేస్తాం కాలేజ్. బట్ దిస్ ఇస్ వెరీ హై టైమ్ సార్ టు రెగ్యులేట్ ద, as madam said, spurious college. Yes, the sir has said that they will use the students also now, and they will adopt and they will learn, and they will also be our eyes and ears at the extension and quality of education. Not only this, not only the thanking you. మన
అసోసియేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సార్ 30 years నుంచి అడుగుతున్నారు సార్ వాళ్ళు. Praveen garu, they are all agriculture associations. Now pending demand, sir. 5 states 1987 నుండి పెండింగ్ ఉంది సార్ కౌన్సిల్. ఫస్ట్ స్టేట్ మనది సార్ ఇది. ఆల్రెడీ వేరే స్టేట్స్ వాళ్ళందరూ మన నోటిఫికేషన్ అడుగుతున్నారు సార్. భాస్కర్ సార్ నేను ప్రెసిడెంట్, మా ప్రవీణ్ గారు సెక్రటరీ. ప్రవీణ్.